తిరుపతి జిల్లాలోని రేణిగుంట విమానాశ్రయం సమీపంలో ఉన్న మునోత్ పవర్ బ్యాంకుల తయారీ పరిశ్రమలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 3 గంటల సమయంలో పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పవర్ బ్యాంకులు తయారు చేసే పరిశ్రమ కావడంతో మంటలు వేగంగా విస్తరించాయి. మంటల తీవ్రంగా వ్యాపించడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. పక్క గదిలో ఉన్న 2 కార్మికులు ఫైర్ సేఫ్టీ అలారం మోగడంతో వెంటనే బయటకు వచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాకు ఈరోజు అర్లీ మార్నింగ్ 4:34 తిరుపతి అగ్నిమాపక కేంద్రం మాకు మునోత్ ఇండస్ట్రీస్ వికృతమాల ఎస్టేట్ ఏర్పేడ్ మండలం తిరుపతి జిల్లా అడ్రస్ నుంచి ఫైర్ మెసేజ్ వచ్చిందండి. వెంటనే తిరుపతి జిల్లా ఫైర్ యూనిట్లు 2 కిరణ్ కుమార్ ఏడీఎఫ్ ఆధ్వర్యంలో రావడం జరిగింది. వెంటనే మా డీడీఆర్ఎఫ్ కూడా మెసేజ్ ఇచ్చిన వెంటనే డీడీఆర్ఎఫ్ రమణయ్య మిగతా అగ్నిమాపక కేంద్రాలకు పుత్తూరు, పాకాల, కాళహస్తి, నగరి, వెంకటగిరి, నాయుడుపేట, రైల్వే కోడూరు అగ్నిమాపక కేంద్రాలకు ఫోన్ చేసేసి వాళ్ళని కూడా ఎక్కించడం జరిగింది. పక్కనున్న టెక్నాలజీ డిక్సన్ టెక్నాలజీ వాళ్ళ ఫైర్ యూనిట్ కూడా వాడుకొని మొత్తం 10 ఫైర్ యూనిట్లు పనిచేసేసి నిరంతరంగా ఇక్కడ అగ్ని ప్రమాదాన్ని పూర్తిగా ఆపడం జరిగింది. జస్ట్ పొగలు కనబడుతున్నాయి. పొగలు కూడా ఇంకా హాఫ్ అన్ అవర్ నుంచి ఈ యొక్క విద్యుత్ కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే తెల్లవారు 6 గంటలకు రావడం జరిగింది. ఇమీడియట్గా మేము ప్లస్ ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చేసి ఫైర్ని ఆపేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటివరకు అయితే ఎక్కడే కానీ ప్రాణ నష్టం అనేది జరగలేదు. ఎవరిని కూడా క్యాజువల్ నైట్ షిఫ్ట్ లేకపోవడం వల్ల కేవలం 2 మాత్రమే ఉన్నారు. వాళ్ళిద్దరు ఆపడానికి ప్రయత్నం చేసి తర్వాత మేనేజర్ పిలిపియడం, ఆ తర్వాత మేనేజర్ పిలిపియడం ప్రస్తుతానికి వర్క్ జరుగుతుంది, ప్రాసెస్ చేస్తున్నారు. ఎందువల్ల జరిగింది ఏం కాదని ట్యూస్టింగ్ కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా వెరిఫై చేస్తారు. 2 డీటెయిల్స్ సమాచారం 3 గంటల టైం తెల్లవారుదాం 3 గంటలు సార్. 3 గంటలకు 4:30కి ఫైర్ స్టేషన్ అంటే వాళ్ళు ఇక్కడ 3 గంటలకు జరిగిన తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చేదానికి దాదాపు 1 అవర్ పెట్టింది. అది మొత్తం స్మోక్ కమిషన్ లోపల ఆ ఒక రూమ్ లో జరిగింది. వాళ్ళు రూమ్ డోర్ ఓపెన్ చేస్తూనే ఆ స్మోక్ అంతా బయటికి రావడము, వాళ్ళు ఆ స్మోక్ లో అక్కడి నుంచి బయటికి రావడానికి దాదాపు 1 అవర్ పట్టింది. ఉన్నారు ఆ రూమ్ లో లేరు, బయట ఉన్నారు. ఒక రూమ్ లో ఫైర్ స్టార్ట్ అయింది. అది ఫైర్ స్టార్ట్ మొత్తం స్మోక్ అంతా వచ్చేసింది. వాళ్ళు పోయి ఫైర్ అలారం మోగడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేశారు. డోర్ ఓపెన్ చేస్తే ఆ స్మోక్ అంతా బయటకు వచ్చింది. ఆ స్మోక్ వల్ల వాళ్ళు బయటకు రాలేకపోయారు. అక్కడ ఉన్న ఇద్దరు 1 అవర్ పెట్టింది. బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళు ప్రికాషన్స్ వాటర్ స్ప్రే చేయడము దానివల్ల లేదు.